వైసీపీ హయాంలో అప్పటి ప్రభుత్వం పేదవారి కోసం నగరాలను నిర్మిస్తున్నామంటూ హడావుడి చేసింది. ఇళ్ల పట్టాల పేరుతో నివాస యోగ్యం కాని 48 గజాల స్థలం ఇచ్చిన నిలువున మోసం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు భూమి వృధా చేసింది. విశాఖ నగరంలో ఉన్న పేదలకు ఆనందపురం మండలం తంగుడుబిల్లులో 13,000 ఇళ్లు కేటాయించింది. అందుకోసం 256 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే పూర్తిగా నిర్మించినవి 2,000 ఇళ్లే. ఇప్పటికీ అక్కడికి ఒక్క పేదవాడు కూడా వెళ్లలేదు. గృహ సముదాయం వద్ద కనీస వసతులు లేకుండా పరిస్థితి అధ్వానంగా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, వైసీపీ ప్రభుత్వ హయాంలో హడావడి హంగామా, కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశారనడానికి ఉదాహరణ ప్రత్యక్ష సాక్ష్యం అప్పుడు ఇచ్చినటువంటి హౌసింగ్ ప్రాజెక్ట్ లేఅవుట్లే. ఇప్పుడు మనం ప్రస్తుతం విశాఖ జిల్లా ఆనందపురం మండలం తంగిడిబిల్లి ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్నాము. ఇక్కడ 13,000 మందికి ఇల్లు ఇచ్చారు. ఆ 13,000 మందికి ఇళ్లలో ఇప్పుడు దాదాపు కేవలం 2,000 మాత్రమే 4 ఏళ్ళు అయినా పూర్తయినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. సో అప్పుడు గత వైసీపీ హయాంలో వేసినటువంటి ఇల్లు ఇది ఒక పేదవాడికి ఇచ్చేటువంటి ఇల్లు. సో ఈ ఇంట్లో ఇది మొత్తం కడితే ఈ ఇంట్లో నివసించడానికి ఇదే ఒక పేదవాడు నివసించడానికి ఉన్నటువంటి ఇల్లు. ఇంట్లో కూడా మనం చూస్తే ఇక్కడ బీమ్ని కూడా ల్యాండ్ మీద వేశారంటే ఇంక ఈ కిందన ఏముండదు. ఒకవేళ ఎప్పుడైనా పెద్ద వర్షం వచ్చినా ఏమొచ్చినా చాలా లేఅవుట్లో కింద నుంచి కూడా నీరు వెళ్ళిపోతున్నటువంటి దుస్థితి ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు 4 ఏళ్ళు గడిచింది, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైంది, ఇప్పటికీ కంప్లీట్ కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా ల్యాండ్ పూలింగ్ పేరుతో, అలాగే పట్టాలు పేదవాళ్ళ దగ్గర ఉన్నటువంటి పట్టాలని, డీఫామ్ భూములని వీటిలన్నింటినీ తీసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అనుగుణంగా మార్చుకోవడం కోసం ఇది ఒక పెద్ద ఎత్తుగడలాగా చేసినటువంటి నేపథ్యం అనేది స్పష్టంగా తెలుస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు, లబ్ధిదారుని వాటాలతో నిర్మించినటువంటి ఇల్లు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు పనికి రాకుండా అయిపోయడానికి ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఒక ఇల్లే. సో ఇలాగా ఈ ప్రాంతంలో 13,000 ఇల్లు కట్టారు. ఒక్కరు కూడా ఇప్పటికి వచ్చి దాదాపుగా 4 ఏళ్ళు గడిచినా ఒక్కరు రాలేదు. అంటే కారణం ఈ ఇల్లు సిటీకి సుమారుగా మనం చూసుకున్నట్లయితే సిటీకి ఇక్కడి నుంచి కానీ బయలుదేరాలి అనుకుంటే వెళ్ళాలి అనుకుంటే 43 కిలోమీటర్ల దూరం. సో ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. మరోవైపు ఇక్కడికి ఎవరు రావాలి, ఎవరు ఉండాలి అనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ రోడ్లు కావాలంటే ఈ రోడ్లు ఎవరు వేస్తారో తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఇది రూరల్ ప్రాంతంలో ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరూ నగరానికి చెందిన వాళ్ళు. సో ఇక్కడ మంచినీళ్ళు కానీ, విద్యుత్ సౌకర్యం కానీ మిగతా ఎవరు కల్పిస్తారో తెలియనటువంటి పరిస్థితి. అందుకే ఇప్పటికీ నగర వాసులకి ఇక్కడ ఇల్లు కేటాయించిన ఆ ఇల్లు కూడా ఎంత దారుణంగా ఉన్నాయంటే, సో లోపల కుటుంబాలతో ఉండడానికి అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక హడావడి హంగామా భారీ కాలనీలు నిర్మిస్తున్నామని చెప్పడానికి తప్పితే, సో ఇది మొత్తం ఇల్లు ఒక కుటుంబం ఉండడానికి నిర్మించినటువంటి ఇల్లుగా చెప్తున్నారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రదేశంలో ఈ పక్కని కావాలనుకుంటే మనం ఒకసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సో ఈ లోపల మనం చూస్తే ఇది పేదవాడు ఉండడానికి ఉన్నటువంటి ఇల్లే చెప్తున్నారు. సో ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక హాలు. ఈ రెండిట్లోనే 48 గజాల్లో పేదవాడు బ్రతకాలని కట్టారు. సో ఇది ఒక కుటుంబం పూర్తి స్థాయిలో జీవనం సాగించడానికి ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఉపయోగపడినప్పటికీ నగరాల్లో ఇచ్చినటువంటి మాత్రం ఇప్పటికి కూడా ఉపయోగం లేకుండా ప్రజాధనం వేస్ట్ అయిందని చెప్పాలి. ఇక్కడ సుమారుగా 265 కోట్ల రూపాయలను వెచ్చిచ్చారు. ఇప్పుడు ఆ 265 కోట్ల ప్రయోజనం ఇప్పటికీ కనిపించడం లేదనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో విశాఖ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇక్కడ కేటాయించినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఉండడానికి ఇష్టపడడం లేదు. అడిగితే అది మాకు చాలా దూరంగా ఉంది, ఆ కన్స్ట్రక్షన్ కూడా నాసిరకంగా పూర్తి స్థాయి క్వాలిటీ లేదు, మరోవైపు కింద నుంచి నీళ్లు వెళ్ళిపోతున్నాయి, అక్కడ ఉండడానికి మౌలిక వస్తువులు లేవు, అక్కడికి వెళ్ళాలంటే దూరంగా ఉంటుంది, అసలు ఆ ఇల్లు మాకు సరిపోదు. సో ప్రతి ఒక్కరి నుంచి వస్తున్నటువంటి దీన్ని గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి పెద్దలు కావచ్చు సరైన ఆలోచన చెయ్యకపోవడం వల్లనే ఈరోజు ఇంత దుస్థితి వచ్చింది. సో కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టినటువంటి డబ్బులు వృధా, భూమి వృధా. సో ఎందుకు పనికి రాకుండా నిరుపయోగంగా తయారు చేశారు అనడానికి కేవలం స్వార్థం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ భారీ లేఅవుట్లు వేసి హడావడి చేశారు తప్పితే ప్రజలు ఉండడానికి వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడానికి మాత్రం ఎలాంటి దృష్టి పెట్టలేదు అనడానికి ఇదే ఉదాహరణ. ఇప్పటికి కూడా ఇక్కడ ఒక్కరు కూడా రాలేదు అంటే కుటుంబంతో దీని దుస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో నాయుడు, విశాఖ ఆనందపురం మండలం.